ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత వెళ్ళేటువంటి క్రమంలో ఒక ఇద్దరు యువకుల మృతి. ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి జరిగినటువంటి ఉదంతం. దీనిపైన దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అలానే బాధిత కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేస్తామంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరోవైపు నుంచి ఏపీలో విపక్షం దీన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనతో పోలుస్తూ గేమ్ చేంజర్కి ఒక న్యాయం, పుష్ప 2 సినిమాకి ఒక న్యాయం అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఈ స్టోరీ వెనుకున్న రాజకీయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత యాక్చువల్గా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు భద్రత విషయంలో చాలా జాగ్రత్త పదే చెప్తా ఉన్నారు. అవును, ఆయన సెక్యూరిటీని కూడా అలానే అలర్ట్ చేశారు. స్టేజ్ పైకి వెళ్లే ముందర కూడా అదంతా వీడియోలో రికార్డ్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఇద్దరు ప్రమాదానికి గురి కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు దీన్ని ఒక ప్రమాదంగానే చూడాలి సార్. ఇది అంటే అలా జరగడం మంచిది కాదు. యాక్చువల్గా వచ్చిన పిల్లలు జాగ్రత్తగా ఇల్లు చేరుండాల్సింది. మణికంఠ, చరణ్ అనే ఇద్దరు కుర్రాళ్ళు రాజమండ్రి నుంచి కాకినాడ పోయే మార్గ మధ్యలో ఒక ట్రక్కు ఢీకొని ఇలా జరిగిందని చెప్పేసి ఆ రోడ్డు కూడా చూసినాం సార్ వేరే వీడియోలో. అది మధ్యలో డివైడర్ ఉన్న రోడ్డు కాదు, అది ఒకే రోడ్డు మీద బండ్లు వస్తూ పోతూ ఉన్నాయి. అందులో రాత్రిపూట బండి తోలుతూ ఉండుంటారు పిల్లలు. రాత్రిపూట తోలుతూ ఉంటే ఎదురుగా వచ్చే బండి ఒకవేళ మధ్యలో డివైడర్ ఉండి ఉంటే కనుక, డివైడర్ ఉండి రెండు పక్కల ఉంటే ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇలా జరగడం ఒక రకంగా బాధాకరమైన విషయం. వెంటనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన ఒక 5 లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు గారు ఒక 5 లక్షలు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి చెప్పి కూడా ఏదో రకంగా ఆదుకుంటామని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ మెసేజ్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోడ్డు దానికి మరమ్మతులు చేయకుండా చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది. అది రోడ్డు రిపేర్లో ఉంది. మేము అప్పటికి దాన్ని పని పూర్తి చేస్తున్నాము. తొందరలో వరస్ట్ రోడ్డు, పరమ దారుణమైన రోడ్డు. ఎందుకంటే ఒక 15 రోజుల క్రితం నేను ట్రావెల్ చేశాను. ఓకే, మీరు వెళ్ళినారు. రాజమండ్రి నుంచి కాకినాడ రాజానగరం నుంచి రోడ్డు మొత్తం గుంతలు దాదాపు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి అలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టారు లోకల్స్ చెప్పినటువంటి మాట. అంటే అక్కడ నిర్లక్ష్యం కానీ లేదా రాజకీయానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం కానీ ఏమన్నా ఉందా? అది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం. దాంట్లో నిర్లక్ష్యం అనేదానికన్నా కూడా ఏమైంటుందంటే సార్, అది సింగిల్ రోడ్ అయినందువల్ల వీడియోలో చూసినాను. ఈవెన్ వాళ్ళే పోయి వీడియో చేస్తున్నారు అక్కడ, దాంట్లో చూసినాం అనమాట. చూస్తే దాంట్లో ఏముందంటే, ఓకే అక్కడ ఆ ఒక్కరవ గుంటలు లేదు కానీ, బట్ కాకపోతే వచ్చే బండ్లు పోయే బండ్లు ఒకే రోడ్డు మీద పోతున్నాయి. రాత్రిపూట ఈ పిల్లలు బైక్ దోలడం కదా సార్, ఆ సమయంలో ఎదురుగా వచ్చే ట్రక్కు గుద్దుకొని ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఒక యాక్సిడెంట్గానే చూడాలి దీన్ని. ఒకవేళ ఈ గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ షో నిర్వహించే దగ్గర కానీ ఇది ఏదైనా జరిగి ఉంటే కంప్లీట్ బాధ్యత వచ్చేసి దాని నిర్వాహకుల మీద నెపం వేయడానికి అవకాశం ఉండేది. గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ నిర్వహణ లోపం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదం అది. ఏదేమైనప్పటికీ మీరు గమనించినారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ షోలో కూడా ఫస్ట్ ఏం చెప్పినాడంటే, ఇలా జరిగినప్పుడు నాకు అప్పటాలించి ఒక రకంగా భయం ఉంది, ఇలా నిర్వహించాలా వద్దా అని చెప్పేసి చాలా మీమాంస తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బాగా కట్టుదిట్టాలు చేసినాము, జాగ్రత్త తీసుకున్నాము, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని పదే ఆయన దండం పెట్టి మరీ చెప్పినాడు ఆయన. సో ఈ పిల్లలు పోవడం అది సింగిల్ రోడ్ అయినందువల్ల బహుశా అది డబల్ రోడ్ అయ్యుంటే, ప్రభుత్వం దాన్ని డబల్ రోడ్ చేసి పెట్టుంటే, లేదంటే సింగిల్ రోడ్ అయినా సరే మధ్యలో డివైడర్ గాను ఉంటే ఈరోజు ఆ ప్రమాదం జరిగే అవకాశం లేదు సార్. 2 బండ్లు ఒకే రోడ్డు మీద రావడం వల్ల ఈ ప్రమాదం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర బండి ముక్కలు చూస్తే కూడా రోడ్డుకి ఎడ్జ్లో జరిగి ఉంటుంది. సో రాత్రిపూట ఈ పిల్లలు బైక్ దోలుతా ఉండుంటారు. ఎదురుగా వచ్చే ట్రక్కు వీళ్ళ నైట్ డ్రైవింగ్ మీకు ఎలాగ ఉంటుందో తెలుసు కదా సార్. ఎదురుగా వచ్చే బండి లైట్లు వేస్తే యువతల నుంచి పోయే వాళ్ళకి మార్జిన్ కూడా తెలియదు. అది అందులో బైక్ అంటే కొంచెం ప్రమాదకరమైనటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ ఈ పిల్లలు వచ్చిపోయేటప్పుడు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఎల్లుండాల్సింది. ఇంకా వాళ్ళకి టైం ఆడదాకా ఉందని అనుకోవాలా. ఇది ప్యూర్గా మనం అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు, వాళ్ళకో న్యాయం మీకో న్యాయం అని చెప్పని. అలానే వైసీపీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత? పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూనే ఇవన్నీ. అది నిర్లక్ష్యం అని మనం ఎలా చెప్తాం సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన దగ్గర ఆ నిర్వహణ లోపం వల్ల కానీ తొక్కిసలాట్ల వల్ల కానీ ఎవరైనా చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ నిర్లక్ష్యం అని చెప్పచ్చు. ఇది వచ్చిపోయేటప్పుడు జరిగి ఉండకూడదు. మొత్తానికి వచ్చిపోయేటప్పుడు మార్గ మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్, అది కూడా రాత్రిపూట జరిగినటువంటి ఒక యాక్సిడెంట్. సో దీన్ని ప్యూర్గా ఒక యాక్సిడెంట్గా జరగాల. కేవలం ఆ ప్రోగ్రాంకి వచ్చిపోతున్నందువల్ల వాళ్ళ నెత్తిన నెట్టడం అన్నది సమంజసం కాదు. కానీ ఏపీలో ఏం జరిగినా పొలిటికల్ ఇంటర్వ్యూ అనేది కరెక్ట్. అవును, సినిమా రిలీజ్ అయినా ప్రతిదీ సినిమా టికెట్ల ధరలకు సంబంధించి కానీ ఇప్పుడేమో ఈ రాజకీయం యాక్సిడెంట్ చుట్టూ రాజకీయం. ఏంటి రోజు రోజుకు రాజకీయం ప్రతి అంగంలోకి ఏపీలో ఉన్నటువంటి కాదేది అనర్హం అన్నట్టు సార్. ఏంటంటే రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు దొరికిన ప్రతి విషయాన్ని రాజకీయం కోసమే చేస్తుంటారు. పరిస్థితి అలా ఉంది. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఆ పార్టీని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద నెడుతారు. ఇది దీంట్లో పుష్పకి ఒక న్యాయమా, గేమ్ చేంజర్కి ఒక న్యాయమని మాట్లాడడానికి అవకాశం లేనటువంటి విషయం సార్. ఇది అక్కడ జరగలేదు. ఇక్కడ పుష్ప 2 సినిమా విషయంలో జరిగిన ఇన్సిడెంట్ వేరది, అక్కడ జరిగిన పరిస్థితులు వేరు. సో ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి నెత్తిన నెట్టడానికి అవకాశం లేనటువంటి ఒక విషయం ఇది. సో విఘ్నత ఉన్న వాళ్ళు ఆలోచించాలి దీన్ని. కాకపోతే ఒకటి అనుకుంటారు, దానికి పొయ్యి రావడం వల్లనే కదా జరిగింది అనేసి. పోకుండా ఉండుంటే ఏ సమస్య ఉండదు. ఇప్పుడు పోవాలని నిర్ణయం తీసుకున్న కుర్రవాళ్ళు జాగ్రత్తగా ఇల్లు చేరాలన్న జాగ్రత్త కూడా ఉండుంటే మంచిది. వాళ్ళ అభిమానానికి తప్పు పట్టట్లేదు. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళుంటే ఆ కుటుంబానికి ఈరోజు ఈ విషాదం మిగిలి ఉండకపోవచ్చు. ఇంకొకటి అంటే సార్, ఈ విషయంలో నేను చెప్పట్లేదు కానీ జనరల్గా ఒక సందేశం ఇవ్వడానికి చెప్తున్నటువంటి ఒక మాట, కుర్ర వయసులో ఎలా ఉంటుందంటే సార్, నేను కూడా ఆ వయసులో బైక్లు వేసుకొని తిరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే అదొక ఉత్సాహం ఉంటుంది. ప్రత్యేకించి మన అభిమాన హీరో ఫంక్షన్కి వచ్చిపోయేటప్పుడు Cloud 9లో ఉంటాం మనం. అది వయసు యొక్క తత్వం అది. అలా వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం ఈ మద్యం సేవించి కూడా వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. దీన్ని నేను అనట్లేదు కానీ జనరల్గా చెప్తాను, ఒక సందేశం కోసం చెప్తున్నా. ఎవరు కూడా ఇలాంటి దానికి వచ్చిపోయేటప్పుడు, అందులో నైట్ టైం బండ్లు దోలేటప్పుడు దయచేసి మద్యం సేవించకూడదు ఒకటి. ఇంకొకటి వచ్చేసి ప్రత్యేకించి నైట్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆపుకొని, ఒకవేళ ఎదురుగా బండి వచ్చేటప్పుడు కొంచెం పక్కకి జరిగి ఆపుకొని పోవడం మంచిది. ఒకవేళ రోడ్డు సరిగా లేనప్పుడు ఆ ఫంక్షన్కే పోవద్దు. టీవీలో చూడొచ్చు కదా ఈ రోజుల్లో. అందరూ ఆ చుట్టుపక్కల పోవడంలో అర్థం ఉంది సార్. దూరం నుంచి ఒక ప్రోగ్రాంకి ఇప్పటికైనా అభిమానులు కానీ ప్రజలు కానీ కళ్ళు తెరవాలి. ఇప్పుడు మన అభిమాన హీరోని అభిమానించడం తప్పు కాదు, కానీ ఆ అభిమానం మన ప్రాణం పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. అది దురదృష్టం యాక్చువల్గా. సరే, జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 5-5 లక్షలు డిక్లేర్ చేసినారు. తర్వాత దిల్ రాజు గారు ఒక 5-5 లక్షలు డిక్లేర్ చేసినారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా కొంచెం ముందరకు వచ్చి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు వీళ్ళు కూడా కొంచెం ఏదో ఒక రకంగా చేస్తే బాగుంటుంది. అది ఏది ఏమైనప్పటికీ ఇక మీదట ఎవరైనా ఇలాంటి షోస్కి రావాలనుకున్నప్పుడు పూర్తిగా వాళ్ళ బాధ్యత మీదనే రావాలా. ఇలాంటి సమయంలో ఏదన్నా జరిగితే, అంటే నిర్వహణ లోపం వల్ల జరిగితే ఖచ్చితంగా వీళ్ళకి అంటగట్టచ్చు. ఆ ప్రిమిసెస్ దాటిపోయేటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే మాత్రం దాన్ని రాజకీయం చేయడం ఎవరికి మంచిది కాదు. దాన్ని ఒక ప్రమాదంగానే చేసి, ఇప్పుడు ఈ విషయంలో అంబటి రాంబాబు గారు దీన్ని రాజకీయం చేయాలని చూసినారు. ఆయన మొదటి నుంచి చేస్తారు కదా. ఇలాంటి రాజకీయం చేసే దానికన్నా బదులు ఒక అడుగు ముందరికేసి ఆయన పార్టీ తరపున ఒక 5-5 లక్షలుగా జరిగింది, ఘోరం జరిగిపోయింది. ఆయన పార్టీ తరపున మేము ఒక 5-5 లక్షలు ఇస్తాము ఈ పిల్లల కుటుంబానికి, మా బాధితులకు ఇచ్చారు కదా, ₹1 కోటి ఇచ్చినట్టు అట్ట కాకుండా, అంటే ఎంతో డబ్బులు సంపాదించుకున్నారు కదా సార్ జనాల మీద ఇంతకు ముందర. ఒక 5-5 లక్షలు ఒక స్టేట్మెంట్ ఇచ్చడం ముందు బాధ్యత ఉంటే చాలు. బాధ్యత వీళ్ళు ఇస్తారా లేదా తర్వాత, ఎందుకంటే వరద బాధితులు ₹1 ఇస్తామన్నారు. అవును, పార్టీకి ప్రభుత్వ పక్షాన్ని మేము మా పార్టీ తరపున మేము చేస్తామని. దానికి ప్రూఫ్ లేదు, దానికి ఎక్కడ ఏమి లేదు, రూపురేఖ. అలాంటి సాయాలు చేయకపోయినా కానీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ రాజకీయాలు చేయకుండా ప్రతి విషయంలో రాజకీయాన్ని చొప్పించకుండా ఉంటే మంచిదే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్న స్థాయికి కనీసం ఒక లక్ష ఇవ్వలేరా సార్? వాళ్ళిద్దరికి ఇవ్వచ్చు కదా. ఆయన ఒక లక్ష ప్రకటించి దాని తర్వాత ఏదన్నా దీన్ని రాజకీయం చేసేదానికన్నా కూడా, అంటే వాళ్ళ స్వలాభానికి రాజకీయం చేసి ఉపయోగించుకునే దానికన్నా కూడా ఒక ప్రమాదంగా చూసి అదే పవన్ కళ్యాణ్ గారికి, దిల్ రాజు గారికి ఒక సందేశం ఇచ్చి ఉండాలి. అయా, మీ ఫంక్షన్కి వచ్చిపోతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సో నాకున్న స్థాయిలో నేను ఒక లక్ష ప్రకటించినాను. కుటుంబానికి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చేవలేము, కానీ ఆర్థిక స్థితిగతుల కోసం నేను ఒక లక్ష ప్రకటించినాను. మీరు ఇంకొక ₹10 ఎక్స్ట్రా ఇవ్వండి అని అడిగితే అది ఒక గొప్ప ఉద్దేశంతో అడిగిందిగా అవుతుంది. పుష్ప 2కు ఒక ఇదే, లేకపోతే గేమ్ అంటే అది కంప్లీట్గా రాజకీయం కోసం వాడుకోవడం. ఈ కంప్లీట్గా రాజకీయానికి ప్రతి విషయాన్ని వాడుకునేటటువంటి ఒక ధోరణి నుంచి తొందరగా వీళ్ళు బయట వస్తే
ప్రజలు కూడా వీళ్ళలో ఉన్న మానవత్వాన్ని మానవీయ కోణాన్ని గమనిస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా దొరికిన ప్రతి విషయాన్ని రాజకీయానికే రుద్దుతామని చూడడం ఆల్రెడీ దెబ్బతిన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవాలా. ఇక మీదట ఇప్పుడు జనసేన పార్టీకి ఎంత చిన్న పార్టీ కదా సార్, జనసేన పార్టీ చాలా చిన్న పార్టీ, 21 సీట్లు ఉన్న పార్టీ, 151 చెప్తారు మీరు చిన్న పార్టీ అని ఎట్లా చెప్తారు అంటే జనసేన పార్టీ మాత్రం చూసినామంటే కంపేర్ టు ఈ రోజు రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ఈ రోజు సార్ ఈ రోజు రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ, దేశంలోనే చక్రం తిప్పిన పార్టీ. దేశంలో చక్రం సంగతి పక్కన పెట్టండి, నంబర్స్ ప్రకారం చూస్తే కూడా అవును సెకండ్ లార్జెస్ట్ పార్టీ తర్వాత 21 స్థానాలు ఉన్న ఖచ్చితంగా సార్. అంటే ఈ రోజు గురించి మాట్లాడలేదు సార్. రెండో స్థానం జనసేన, మూడో స్థానం వైసీపీ. అంటే సార్ ఇప్పుడు చిన్న పార్టీ అని అనడానికి నా ఉద్దేశం ఏంటంటే లోక్సభలో 2 సభ్యులు, రాజ్యసభకి రేపు ఎవరో ఒకరు వెళ్తారనేటువంటి ఒక ఆశ. ఇక్కడ శాసనసభ నేను రీఫ్రేమ్ చేస్తాను సార్. ఎలా అంటే చిన్న పార్టీ అంటే నా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ధనబలం జనసేనకు లేదన్నది నా పాయింట్. ఆ పాయింట్ పరంగా నేను చిన్న పార్టీ అన్నాను కానీ అభిమానం పరంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు కదా, డబ్బులు లేని స్థితిలో అవును వకీల్ సాబ్ సినిమాకి ఇచ్చినటువంటి చెక్క అవును పార్టీకి ఉపయోగించారని చెప్పారు. అదే ధనబలంగా నేనేం చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ధనబలం జనసేన పార్టీకి లేదు. అయినప్పటికీ ఆయన ఒక బాధ్యతతో 5 లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి డిక్లేర్ చేసినారు. వీళ్ళు 151 వచ్చినాయి. ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఎంతో అంటే ఇంతకు ముందర ఎంతో సంపాదించుకున్న పార్టీ. ఆ పార్టీ నుంచి ఈయన 5 లక్షలు ఇచ్చినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ లో దేశంలోనే టాప్ 5 లో ఉన్నటువంటి పార్టీ, సింగిల్ ఎలక్ట్రల్ బాండ్ కూడా తీసుకున్న పార్టీ జనసేన పార్టీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఆ విధంగా పూరెస్ట్ పార్టీ కావచ్చు, నేను ఆ రకంగా చెప్తాను. బట్ ఐడియాలజీ వైజ్ గా రిచెస్ట్ పార్టీ. ఐడియాలజీ వైజ్ తర్వాత ప్రజలు మనసులు చూరగొన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఐడియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజలకు సేవ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీళ్ళు దేశంలోనే మిన్న పార్టీ, ఎవరు కంపారిజన్ లేదు వీళ్ళకి. కాకపోతే ఆర్థికంగా వైఎస్ఆర్సీపీతో పోలిస్తే చిన్న పార్టీ. ఆ చిన్న పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీ నుంచి ఇచ్చినప్పుడు ఎన్నో వేల కోట్లు, లక్ష కోట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 10 లక్షలు డిక్లేర్ చేసి తర్వాత రాజకీయం చేస్తుంటే మన బట్టి సెల్యూట్ చేయొచ్చు. 5 పైసలు ఇవ్వకుండా ప్రతిదీ రాజకీయానికే వాడడం అన్నది ఒక మంచి పద్ధతి కాదన్నది నా పాయింట్. సో ఆ రకంగా పోటీ పడితే ఇప్పుడు వాళ్ళు ఇంకో రకంగా చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ స్థాయికి 5 లక్షలు ఇచ్చినారు, ప్రమాదం అయితే జరిగింది, మేమే 10 లక్షలు ఇస్తున్నాం, మీరు ఇంకొక 5 లక్షలు ఇవ్వండి, అక్కడ పోటీ పడాలి. అప్పుడు చూసే ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది, డబ్బులు ప్రకటించి తర్వాత వాళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు, లేదంటే డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయండి, రాజకీయం పర్లేదు. మేము 10 లక్షలు ఇచ్చినాం, నువ్వు 5 ఎందుకు ఇస్తావు, పార్టీలో ఉన్నావు కదా, ఒక 20 ఇవ్వని అప్పుడు అడిగితే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్గా స్పందించేదానికి అవకాశం ఉంది. వాళ్ళు 10 ఇచ్చి మనల్ని ఎక్కువ అడుగుతున్నారా, తీసుకోండి అప్పు చేసాను ఇస్తాననేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలా కాకుండా 5 పైసలు మేము ఖర్చు పెట్టాము, ప్రజల దగ్గరదే ఎత్తుకుంటాము, ప్రతిదీ రాజకీయానికి వాడుకుంటాము, జనాల్ని ఇంకా మేము మభ్య పెడతాము, చావులు జరిగినా ఏది జరిగినా పేలాలు ఏరుకుంటామంటే ప్రజలు హర్షించరు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు అమాయకులను అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. జనరల్గా ఉన్న అండర్స్టాండింగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి తెలుగు వ్యక్తులు మైండ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో ఎంతసేపు బట్టినా వీళ్ళని మభ్య పెట్టచ్చు, లేదంటే మ్యానిపులేట్ చేయొచ్చు, లేదంటే లెక్కలు చూపించచ్చు అని అనుకుంటే కరెక్ట్ కాదు. కానీ ఏది జరిగినప్పటికీ ప్రమాదం ఇది. నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని, అంబటి రాంబాబు గారిని ఒక 10 లక్షలు ఇవ్వండి సార్, అంటే మీకు కూడా బాధ్యత ఉంది. ఆ తర్వాత వాళ్ళని కూడా అడిగి ఇంకా ఎక్కువ ఇప్పించండి. ఆ రకంగా కుటుంబానికి సహాయం చేసి మీరు కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించరండి, ప్రజలు మెచ్చుతారు. ఊరికే ట్వీట్లు పెట్టేసి రాజకీయం చేస్తే జనాలు దాన్ని హర్షించరు అన్నది నా పాయింట్స్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో జరిగిన ప్రమాదం 2 ప్రాణాలని బలి తీసుకుంది. అయితే అటు జనసేన పార్టీ పరంగా సాయం చేయాలని నిర్ణయించింది. సినిమా నిర్మాత దిల్ రాజు కూడా సాయాన్ని ప్రకటించారు. కానీ రాజకీయం మాత్రం ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రారంభించినటువంటి రాజకీయానికి సమాధానం చెప్పాలంటే ముందు అంతకంటే ఎక్కువ సాయం చేసి సాయంలో సవాలు విసరాలని సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.